హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాపిక్స్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఇక్కడ కపుల్ ఇమేజ్ కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం ఈ విధంగా చేంజ్ చేయొచ్చు. అది ఇన్స్టాగ్రామ్ పర్పస్ కానీ, లేదా మన ఆల్బమ్ డిజైనింగ్కి కానీ, లేదా ఒక పోస్టర్లా కానీ వాడుకోవాలనుకున్నప్పుడు బాగుంటుంది ఇలాగా. ఓకే, సో దానికి నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నా. ఇది ఒక సీనరీ. ఓకే, అలాగే టెక్స్ట్ ఒకటి టైప్ చేసుకున్నాను. ఈ విధంగా సమ్ ఫాంట్స్ అవి యూస్ చేసుకుని ఒక టెక్స్ట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఎలాగ క్రియేట్ చేయాలి ఇది? సో దీన్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, సో దీన్ని కాపీ చేసుకున్నా. సో కాపీ చేసుకుని ఫ్రెష్గా ఒక డాక్యుమెంట్ తీసుకున్నాక దీంట్లో పేస్ట్ చేశాను. అయితే నాకు ఇది ఇలా ల్యాండ్స్కేప్ మోడ్ వద్దు, సో నాకు పోర్ట్రేట్ మోడ్లో కావాలి. సో దానికోసం ఏంటంటే ఇమేజ్లో నేను దీన్ని రొటేట్ చేసేసుకుంటున్నా టోటల్గా. సో ఈ విధంగా రొటేట్ చేశాను. సో రొటేట్ చేసిన తర్వాత ఇది మనకి ఏదైతే ఫైల్ ఉందో ఇక్కడ లేయర్, ఈ లేయర్ని Ctrl+T అని చెప్పి దీన్ని కూడా రొటేట్ చేసుకుంటాను. సో రొటేట్ చేసి ఎంత కావాలి మీకు ఇది అనేది ఈ విధంగా నేను జస్ట్ ఇక్కడ అడ్జస్ట్ చేసి ఎంటర్ ఈ విధంగా పెట్టుకున్నా. సో పెట్టిన తర్వాత నాకు ఉన్న ఏదైతే ఈ లేయర్ ఉందో ఈ లేయర్ని ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం దీంట్లో. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఈ ఫైల్ ఏదైతే ఉందో ఎంతవరకు కావాలి ఏంటి అనేది Ctrl+T చెప్పి సో నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేశాను. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ లేయర్ని దీని వెనక్కి తీసుకురావాలి. ఇలా ఈ ఫస్ట్ లేయర్ కొంచెం ఒపాసిటీ తగ్గించండి. ఇక్కడ ఒక 50% పెట్టండి ప్రస్తుతానికి. ఇది మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఎక్కడి నుంచి ఉంటే బాగుంటుంది, ఇది ఎలా ఉంటే అనేది మీరు ఇక్కడ పెట్టుకొని చూసుకోండి. ఇలా Ctrl+T కొంచెం ఎన్లార్జ్మెంట్ ఇస్తున్నా, కొంచెం సెంటర్ తీసుకొస్తుంది. సో ఈ విధంగా పెట్టాను. సో పెట్టిన తర్వాత నాకు ఇక్కడ ఈ ఏదైతే స్కై ఉందో ఇది ఇంకా పైకి కావాలి. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసి Ctrl+T అని చెప్పి జస్ట్ అలాగా పైకి పెంచేసాను. ఓకే, మేబీ ఇక్కడ చిన్న కట్లా వచ్చింది. సో దాన్ని ఏం చేస్తానంటే స్టాంప్ తీసుకొని జస్ట్ రఫ్ స్టాంపింగ్ చేయండి, సరిపోతుంది. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఇది సో ఇక్కడ ప్రాపర్గా మనకి కావాలనుకున్నప్పుడు ఏంటంటే కటింగ్ పెన్ టూల్తోనే చేయాలి. ఓకే, ఇది పెన్ టూల్తో చేస్తేనే మీకు ఎగ్జాక్ట్ కటింగ్ వస్తుంది. సో నేను పెన్ టూల్తో కట్ చేస్తాను. సో కటింగ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఈ విధంగా నేను కటింగ్ అయితే కంప్లీట్ చేశాను. సో దీనికి మనకి ఇప్పుడు హెయిర్ అనేది ప్రాపర్గా బ్యాక్ సైడ్ లేదు కదా, మొత్తం కట్ అయిపోయింది. సో దీనికి నేను రిఫైన్ ఎడ్జ్ టూల్ మళ్ళీ మాస్క్లోకి వెళ్తాను. ఓకే, మాస్క్లోకి వచ్చి ఇక్కడ ఏదైతే రిఫైన్ ఎడ్జ్ టూల్ ఉందో మనకి ఈ రిఫైన్ ఎడ్జ్ టూల్ తీసుకొని సెలెక్షన్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా ఈ హెయిర్ అనేది సో ఈ విధంగా హెయిర్ మాత్రమే సెలెక్ట్ చేశాను ఈసారి. చేసిన తర్వాత డీకంటామినేషన్ ఇది ఉంది కదా, ఇది కూడా లేయర్ మాస్క్ అదే పెట్టాను. ఇక్కడ న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ అన్న ఈసారి. సో పాత లేయర్ని హైడ్ చేస్తాం మనం. ఇప్పుడు చూస్తే మనకి హెయిర్ ప్రాపర్గా ఉంది, ఈ హెయిర్కి హెయిర్ ప్రాపర్గానే ఉంది. ఓకే, సో ఇంకా డార్క్ ఇంకా వైట్ అనేది కనిపిస్తుంది. సో దీనికోసం నేను ఏంటంటే స్టాంప్ చేస్తాను ఇక్కడ. అయితే ఇక్కడ హ్యాండ్ ఒక కలరు, ఇలా ఫేస్ ఒక కలర్, ఈ టైప్లో ఉంది. సో దీనికి నేను కెమెరా రాలోకి వెళ్తాం. సో కెమెరా రాలోకి వచ్చిన తర్వాత సో కటింగ్ అయిన ఇమేజ్ కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి మన ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ కొంచెం కాంట్రాస్ట్ తగ్గిస్తున్నాం. ఫస్ట్ హైలైట్స్ కూడా కొంచెం డౌన్ చేస్తున్నాను. షాడోస్ ఆఫ్ చేసుకున్నాను. ఇక్కడ టోటల్ అన్నమాట ఇది. ఓకే, బ్లాక్ స్టోన్. ఓకే, ఈ విధంగా వచ్చింది. మరి ఎక్కువ కాకుండా జస్ట్ చాలా సింపుల్గా న్యాచురల్గా ఉండేటట్టే ట్రై చేస్తున్నాను. ఓకే, అయితే దీని తర్వాత నాకు బ్యాక్గ్రౌండ్లో ఒక టింట్ ఉంది, ఇక్కడ ఫోర్గ్రౌండ్లో వీళ్ళ మీద ఒక టింట్ ఉంది. సో మిస్ మ్యాచ్, అంత ప్రాపర్ మ్యాచ్ అయితే లేదు కదా. సో దానికి నేనేం చేస్తానంటే మ్యాచ్ కోసం మేబీ ఎల్లోలో రెడ్స్ ఉన్నాయి, సో ఆ రెడ్స్ తగ్గించేస్తాను. సో ఈ విధంగా ఓకే చేసాను.
ఓకే. అయితే బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవ్వాలి, ఎందుకంటే చాలా లాంగ్లో ఉంది, వీళ్ళు కొంచెం మనకి దగ్గరలో ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ బ్లర్ గ్యాలరీలో ఇక్కడ టిల్ట్ షిఫ్ట్ అని ఉంది కదా, ఇది యూస్ చేసుకుంటా. సో అది ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. ఎంత అంటే మ్యాక్స్ ఈ రేంజ్లో చాలు అన్నట్టు. ఓకే అన్న. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకా పేస్ట్కి సంబంధించి ఫినిషింగ్ అది ఏం చేయట్లేదు ఇప్పుడు. సో అది తర్వాత నేను చూసుకుంటా. సో ప్రస్తుతానికి నేను మెర్జ్ అయితే చేశాను ఇమేజ్ని. సో టోటల్ మెర్జ్ అయింది ఇమేజ్. ఇప్పుడు ఓవరాల్ మొత్తానికి నేను గ్రేడ్ చేయాలనుకుంటున్నా. సో అది లైటింగ్ కానీ ఇవన్నీ. సో ఇక్కడ హైలైట్స్ ఉన్నాయి కదా, సో హైలైట్స్ అనేది డౌన్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఓకే, చూడండి ఇప్పుడు బిఫోర్ ఎలా ఉంది ఇలా. ఓకే, కాంట్రాస్ట్ కొంచెం, షాడోస్ అప్, వైట్స్ డౌన్, కొంచెం బ్లాక్స్ ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఓకే అన్న. సో ఓకే అన్న తర్వాత కొంచెం డౌన్ నుంచి జస్ట్ ఒక డెప్త్ క్రియేట్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే కొత్తగా ఒక లేయర్ క్రియేట్ చేసి ఒక మన దగ్గర ఉండే గ్రేడియంట్ మ్యాప్ టూల్తో జస్ట్ ఒక బ్లాక్తో ఈ విధంగా వేస్తున్నా. ఓకే, చూస్తే ఈ విధంగా పడుతుంది. ఓకేనా. దీని తర్వాత మేబీ ఇక్కడ ఒక లైట్ అనుకుంటే కనుక మనం కొంచెం ఏదైతే కలర్ ఉందో ఈ కలర్ని తీసుకున్నా. సో తీసుకొని దాంట్లో ఆల్మోస్ట్ లైట్ ఈ కలర్ తీసుకుంటున్నా. బ్రష్ టూల్ తీసుకొని ఒక కొత్త లేయర్ క్రియేట్ చేసి ఇక్కడ ఒకసారి డిప్ ఈ విధంగా చేసిన తర్వాత దీని టెంపరేచర్ అనేది ఒపాసిటీ అనేది కొంచెం తగ్గిస్తున్నాను ఈ విధంగా. మరీ ఎక్కువ కాకుండా, అవసరమైతే ప్లేసింగ్ కూడా చూసుకోండి. ఇక్కడ మరి ఎక్కువగా డిస్టర్బ్ అవుతుంది అనేటట్టు కాకుండా. ఓకే, ఈ విధంగా పెట్టాను. రైట్, ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఓవరాల్గా ఇమేజ్ని నేను మెర్జ్ చేశాను. కంట్రోల్ జే చేసిన తర్వాత బ్లర్ ఉంటుంది కదా, సో దాంట్లో మనకి ఇక్కడ గాసియన్ బ్లర్ అని ఉంటుంది. సో ఈ గాసియన్ బ్లర్ తీసుకొని సో ఈ ఇమేజ్ని ఓవరాల్గా బ్లర్ అయితే చేస్తున్నాయి ఇలా. ఓకే అన్న. సింపుల్గా నేను హైడ్ చేసేసాను. ఓకే, సింపుల్గా హైడ్ చేశాను. సో ఇప్పుడు బ్లర్ నాకు ఎక్కడెక్కడ కొంచెం ఎఫెక్ట్ డిఫరెంట్గా కావాలనుకుంటానో అక్కడ మాత్రమే కనిపించేలా బ్లర్ అయితే పెడుతున్నాను ఇలా. చూడండి ఇక్కడ బ్లర్ చేశాను. సో లెన్స్లో చిన్న ఎఫెక్ట్లా కనిపించాలి అన్నట్టు. సో మళ్ళీ టోటల్ మెర్జ్. ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ని తీసుకొచ్చి నేను జస్ట్ సింపుల్గా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఇలా. సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే మనం మ్యాట్ లుక్ కావాలి, మ్యాట్ లుక్ కొంచెం షైనీ లుక్ కావాలితే మనం డాడ్జ్ అండ్ బర్న్ ఇలాంటివి చేస్తాం కదా, సో ఆ వర్క్ అయితే చేసుకోవాలి. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఫోటోషాప్ సంబంధించి ఆల్బమ్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా కింద వాట్సాప్ లింక్ ఇస్తా, అలాగే నెంబర్ డిస్ప్లే చేస్తాను, దాంట్లో అయితే మీరు అడగచ్చు. సో నేను బ్యాచెస్ అనౌన్స్ చేస్తాను, ఆ బ్యాచెస్లో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.